ఇవి కాసరకాయలండి. నల్లరేగడి భూముల్లో దొరుకుతాయి. ఇప్పుడు సీజన్ అండి ఇవి దొరకడానికి. కాసరకాయలు, ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బెల్లం, కావలసినంత కారం, కొద్దిగా చింతపండు, కరివేపాకు, తర్వాత కొద్దిగా వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. కాసరకాయలను 2 సార్లు సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసేసుకోండి. సాల్ట్ వేసి కడిగితేనే ఇందులో ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టి తగినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు సామాను, దీంతోపాటు ఆనియన్స్ కూడా వేయండి. ఒక 2 సెకండ్స్ తిప్పండి, తిప్పండి బాగా. కొంచెం మగ్గాలండి ఆనియన్స్. కొద్దిగా మగ్గాయండి ఆనియన్స్. ఇప్పుడు కాసరకాయలు వేసుకుందాము. మంట తగ్గించుకోండి, చిన్న మంట చేసుకోండి. మీడియం ఫ్లేవర్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకొని వీటిని మగ్గించుకోవాలండి. మూత పెట్టి 2 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము. ప్లేట్ తీసి మధ్య మధ్యలో కలయబెడుతూ ఉండండి. ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ తీసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మూత పెట్టి అవి మగ్గేంత వరకు కాసేపు వదిలేయండి. ఇందులోకి పసుపు ఎక్కువగా వేసుకోకూడదండి. కొద్దిగా చిటికెడు, అంతే. చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి. కలపాలి. మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా. ఇప్పుడు ఈ కర్రీ బాగా మగ్గింది. ఈ మసాలా పేస్ట్ ఇందులోకి వేసేద్దాం. బాగా కలపండి. ఈ మసాలా అంతా కాసరకాయలకు పట్టేంత వరకు కాసేపు మూత పెట్టి వదిలేసేయండి. ఒక 3 సెకండ్స్. కాసరకాయ గుజ్జు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాసరకాయ గుజ్జు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.